ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ వనస్థలిపురంలో మహాకరుణ శాకాహార ర్యాలీ. అనంతపురం పట్టణం అగస్త్య పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాలు. వనపర్తి పట్టణంలో ధ్యాన శిక్షణ తరగతులు. నిజాంపేట్ శ్రీ రామచంద్రస్వామి కళ్యాణ మండపంలో 41 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమాలు. ఖమ్మం పట్టణం విన్ఫీల్డ్ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు. పల్నాడు జిల్లా శ్రీకృష్ణ కిషోర్ పిరమిడ్ ధ్యాన మందిరంలో 1 డే వర్క్ షాప్. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ వనస్థలిపురం మైత్రి బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సజ్జన సాంగత్యం మరియు మహాకరుణ శాకాహార ర్యాలీని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్తాల్ ట్రస్టీ లక్ష్మి, మాస్టర్స్ రామ్మోహన్ ఈశ్వర్ మరియు ఇతర ధ్యానులు ఉత్సాహంగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ఈ ర్యాలీలో భాగంగా శాకాహారమే మానవాహారం అంటూ ఎలుగెత్తి చాటారు. ఎంతో మందికి చక్కటి అవగాహన కలిగించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం మరియు సజ్జన సాంగత్య కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం పట్టణం అగస్త్య పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాల్ని అగస్త్య పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ మురళీధర్ విచ్చేశారు. మురళీధర్ ఆంధ్ర మహాభారతంలోని అంశాలను అద్భుతంగా వివరించారు. అనంతరం ధ్యాన యోగాసనాలపై అవగాహన కలిగించారు. యోగా సిద్ధికి ఆసనాలు ఎంతగానో తోడ్పడతాయని ఈ సందర్భంగా చక్కటి అవగాహన కలిగించి అందరి చేత ఆసనాలు వేయించారు. ఒక జింక మీద బాణం వేశాడు. బాణం సరిగా కూర్చుకోక ఆ జింక పరిగెత్తి, ఈయన కూడా బాగా పరిగెత్తాడు. సో మొత్తం మీద జింకలు ఈయన బాగా అలసిపోయాడు. ఒక చోట ఆయన శమీకుడు అనే ఒక మహర్షి ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఈయనది గమనించాల ఆయన ధ్యానం. ఈయన బాగా అలసిపోయాడు, కళ్ళు బయట కమ్ముతున్నాయి ఆయన కూడా. సో ఏం చేశాడు, వెళ్ళి అడిగాడు, ఇక్కడ ఏమన్నా ఒక రూమ్ వచ్చిందా? ఆయన ధ్యానంలో ఉన్నాడు, పలకలేదు. ఈయన వెంటనే కోపం వచ్చేసింది. రాదు కదా, వచ్చేసింది. కానీ జ్ఞానవంతుడు అయినా సరే ఒకసారి అంతే. వనపర్తి పట్టణంలో జ్ఞానేశ్వరి మోహన్ దంపతుల గృహంలో ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 41 శనివారాలు చేయాలని సంకల్పించగా అందులో భాగంగా మొదటి శనివారం నాడు జ్ఞానదాతగా మాస్టర్ సత్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. చక్కటి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ధ్యానం ద్వారా మాత్రమే మనిషి జీవితంలో మార్పు వస్తుందని ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. చిన్నప్పుడే అందుకోవాలి నేను 35 సంవత్సరాల తర్వాత నాకు ఈ ధ్యానం అందింది. ఇప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఈ 35 సంవత్సరాలు ఇదే ధ్యానం ఎందుకు, ఇంకొక 20 సంవత్సరాల ముందందితే బాగుంది కదా రా అనిపించింది. అంటే ఆ రోజు గురువు వచ్చిన రోజేమో మనం దూరం ఉండము. దీని లోపలికి ఎప్పుడైతే ప్రవేశం బాగా జరిగిందో 20 సంవత్సరాల ముందు వచ్చి ఇంకా మంచిగా ఉండే కదా అని నాకే అనిపించింది అన్నట్టు. అంటే ఆ అనుభూతి అలా అనిపిస్తుంది అన్నట్లు అట్లా. ఇంకొకటి, పిరమిడ్లో ధ్యానం చేసేటప్పుడు 3 hours 4 hours
మన టైం ఎంతో దొరుకుతుంది. టైం దొరికినప్పుడల్లా కూర్చోవడమే. ఎందుకంటే బయట ఎన్నో విషయాలు ఊకే అట్లా కూర్చొని ఏమేమో మాట్లాడుకుంటున్నాం. అలాంటి మాటలు మాట్లాడకుండా హాయిగా కూర్చొని ఒక నలుగురు ఉంటే నలుగురు హాయిగా ధ్యానంలో కూర్చుంటే ఇలా ఇంతమంది చూపినారుగా ఎదిగినా ఒదిగి ఉండే గుణాలను నేర్పి రేపటి మా భవితను అందంగా తీర్చిదిద్ది కన్నవారి కలలే సాకారము చేయగా. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా నిజాంపేట్ శ్రీరామచంద్రస్వామి కళ్యాణ మండపంలో 41 రోజుల ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ రజని విచ్చేశారు. ఈ నేపథ్యంలో రజని ధ్యాన శాకాహార విశిష్టతను అందరికీ తెలియజేశారు. ధ్యాన సాధన ద్వారా తాను పొందిన మానసిక శారీరక లాభాలను అందరికీ వివరించారు. తదుపరి అందరి చేత ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా కొత్తవారు పాల్గొనటం విశేషం. జగిత్యాల జిల్లా ఓబులాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాలను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అమరవాజీ శ్రీనివాస్ విద్యార్థులకు ధ్యానము శాకాహార విశిష్టతను తెలియజేశారు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యాన సాధన ఏ విధంగా చేయాలో తెలిపి దానివల్ల కలిగే లాభాలను అందరికీ వివరించారు. తదుపరి విద్యార్థులందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం ధ్యాన విజ్ఞాన జ్యోతి పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రశాంతంగా కూర్చుందాం. మన శ్వాసతో మనం ఉందాం. కొత్తగా ధ్యానం చేసే వారికి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాసని మాత్రమే గమనించాలి. ఆకనితోనే ఓ స్మార్ట్ ఫోను లేవగానే మళ్ళీ నీతోనే ఓ స్మార్ట్ ఫోన్ నిద్ర ఉండదు ఆకలి ఉండదే ఓ స్మార్ట్ ఫోను నువ్వు తప్ప లోకము ఉండదే ఓ స్మార్ట్ ఫోను నిద్ర ఉండదు ఆకలి ఉండదే ఓ స్మార్ట్ ఫోను నువ్వు తప్ప లోకము ఉండదే ఓ స్మార్ట్ ఫోన్ వంగి వంగి మెడలువాయ చూసి చూసి కన్నువా వంగి వంగి మెడలువా చూసి చూసి కన్నువా వెనక నుంచి నాన్న వచ్చి తన్నెదాకా తెలువదాయ. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అయ్యప్ప నగర్ శ్రీ కృష్ణ కిషోర్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని నిర్వహించారు మాస్టర్స్ అన్నపూర్ణ శ్రీనివాసరావు దంపతులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ రాధిక విచ్చేశారు. ఈ నేపథ్యంలో రాధిక యోగ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే పరమాత్ముని చేరుకోగలమని వివరిస్తూ పతంజలి యోగ శాస్త్రాన్ని అద్భుతంగా తెలియజేశారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా 400 ఆదివారాలు పూర్తయిన సందర్భంగా మాస్టర్స్ అన్నపూర్ణ శ్రీనివాసరావు దంపతులను సభ్యులు సన్మానించారు. వీటన్నిటిని సూర్య కుటుంబాన్ని సౌర కుటుంబంలో మనం భూమి ఒక కాన్సెప్ట్ ఉపగ్రహము దాంట్లో ఇక్కడ ఉన్నటువంటిది ఈ దేశం ఈ ప్రపంచంలో ఏషియాలో మళ్ళీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పిడుగురాళ్లలో అయ్యప్ప నగర్లో ఈ పిరమిడ్ లో ఇక్కడ కూర్చుని ఉంటాం మనం. ఇలాంటి సౌర కుటుంబాలు కోటాను మిలియన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చాలా లిమిటెడ్ గా ఉంది శక్తి. ఈ లిమిటెడ్ గా ఉన్నటువంటి శక్తి అనంతంగా ఎక్కడుంది? విశ్వమంతా ఇప్పుడు నా మధ్యలో అంత కంటికి కనిపించకుండా కూడా శక్తి ఉంది. జడముల్లో శక్తి ఉంది. మనకి కంటికి కనిపించే ప్రతి జీవిలో ఉంది. కనపడనటువంటి స్థితిలో కూడా ఉంది. ఇప్పుడు నేను ఇట్లా కూర్చుంటున్నాను, నాకు ఈ విశ్వం నుంచి ఈ స్పేస్ నుంచి నాకు ఎనర్జీ కావాలి అని అనుకుంటున్నాను. నేను కళ్ళు తెరిచి అనుకుంటున్నాను, కానీ నా మనసంతా ఎక్కడ ఉంది?
శక్తి కావాలి, విశ్వం నుంచి శక్తి కావాలి. నా శరీరంలో ఎక్కడ ఇంబ్యాలెన్స్గా ఉందో, ఎక్కడ అసమతుల్యతలు ఉన్నాయో, ఎక్కడ హెచ్చుతగ్గులుగా ఉందో, ఎక్కడ తక్కువగా ఉందో, నేను అనుకుంటున్నా, సంకల్పం చేసుకుంటున్నాను ఏమని, ఆ విష్ణు శక్తి నాకు ఎంత కావాలో అంత వచ్చి చేరుగాక అని చెప్పేసి నిరంతరం ఆలోచిస్తున్నాను. ఖమ్మం పట్టణం మమతా హాస్పిటల్ రోడ్ విన్ఫీల్డ్ స్కూల్లో ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులను శ్రీ నరసింహస్వామి పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా మాస్టర్స్ పూర్ణచంద్రరావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు ధ్యాన శాకాహారంపై అవగాహన కల్పించారు. అందరి చేత ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 300కు పైగా విద్యార్థులు పాల్గొన్నారు. జీవితాన్ని చక్కగా పండుగ చేసుకోవాలి. ఓకే, ఎప్పుడు ఏడు దుఃఖపడతాం, ఓకేనా, బాధపడతాం, ఇవన్నీ కాదు. సో ఇది లెర్నింగ్, దిస్ ఈస్ ది స్టేజ్ ఆఫ్ లెర్నింగ్. మరి నేను కూడా 6th ఫెయిల్ అయినా 7th ఫెయిల్ అయినా, ఎందుకంటే నాకు తెలియదు, చదువు విలువ తెలియదు చిన్నప్పుడు. తర్వాత తెలుసుకున్నాం, చక్కగా బాగా చదువుకున్నాను, 5 MBA చేశాను నేను చక్కగా. మరి లాయర్ని, ₹1,00,000 జాబ్ సంపాదించుకున్నాను. చాలా అనిపించింది, అందరికీ ధ్యానం చెప్తా ఉన్నాను నేను. ఓకే, ధ్యానం. కృష్ణా జిల్లా గన్నవరం రాయ్నగర్ ఫార్చ్యూన్ బాలాజీ అపార్ట్మెంట్లో ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమం PSSM ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకురాలు నాగరమాదేవి విచ్చేసి ధ్యానం మరియు శాకాహార విశిష్టతను బోధించారు. అనంతరం అందరితో శ్వాస మీద ధ్యాస సాధన చేయించారు. కాబట్టి ఎక్కడుంది? మన మనస్సులోనే ఉంది. ఇక్కడ దాకా రావాలి అన్నా మీ మనస్సు చేసినటువంటి ఆలోచనే, రాకూడదు అన్న మనస్సు చేసేటువంటి ఆలోచనే. ఓకే మాస్టర్స్, కాబట్టి ఏం చేయాలి? మనలోనే ఉంది, అంతా మనలోనే ఉంది. దేన్నైనా సాధించగలడు మానవుడు, దేన్నైనా సాధించగలడు. మన ఆలోచనలు మాత్రమే మనం పరిమితంగా పెట్టుకున్నాం. నేను నాది అనే ఒక గిరి గీసుకుని కూర్చున్నాం, నా చుట్టూ ఒక సర్కిల్ తీసుకుని ఇంతే అని కూర్చున్నాం. ఆ సర్కిల్ని కొంచెం పెద్ద చేసుకున్నాం ధ్యానంలోకి వచ్చాక. నేను నా కుటుంబం, ఆ సర్కిల్ ఇంకా పెద్దదవుతుంది. నేను నా బంధువర్గం, ఆ సర్కిల్ ఇంకా పెద్దదవ్వాలి. నేను నా ఇంటి పక్క వాళ్ళు, ఆ తర్వాత నా గ్రామం, ఆ తర్వాత నా రాష్ట్రం, నా దేశం, తర్వాత. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ రామలక్ష్మి విచ్చేసి ఆధ్యాత్మిక జ్ఞానబోధ చేశారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. పాలకడలిపై శేషకల్పమున ఉన్నాడు కదా ఆయన. పాలకడలు అంటే ఏమని అర్థము? పాలలో ఉంటాడా, నీళ్ళలో ఉంటాడా? కాదు, అందుకే మనకి, ఎందుకంటే నేను ఇవన్నీ మీకు తెలియాలి కదా. పాలకడలి అంటే తెల్లగా ఉన్నవి నీళ్ళే కదా, అది పాలకడలి. కడలిలో పడుకొని ఉన్నాడు కదా ఆ లక్ష్మీ బాబక్క, ఆయన ఉంటాడు. పాలకడలిపై శేషకల్పమున, ఈ రెండు చెప్పినాడు కదా. మళ్ళీ అక్కడ హలకలు అల్లలు అనేది వస్తుంది, అదనా? అలకలు అల్లలనాడు, అది అలకలు అల్లలు అంటే ఆ ప్రహ్లాదుడు భక్తుడు కదా, ఆ పాలు తెచ్చి అక్కడ పెడతాడు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానబోధకులుగా భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు వెంకటేష్ గారు విచ్చేసి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీతలోని శ్లోకాలతో, ఉపమానాలతో మరియు కథల రూపంలో అద్భుతమైన భగవద్గీత సారాంశాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. దానికే సాగు లేదయ్యా అన్నాడు. కనపడేదానికి సాగు ఉంది. జాతస్య హి మరణం ధ్రువం ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే
నత్వం శోచితుమర్హసి అంటాడు. పుట్టినటువంటి వానికి మరణం తప్పదు, మరణించినటువంటి వాడు తిరిగి పుట్టగా తప్పదు, అనివార్యము ఈ విషయం గురించి శోకింపు తగదయ్యా అన్నాడు. అర్జునుడు ఏడుస్తా ఉన్నాడు. అయ్యో వాళ్ళతో చచ్చిపోతారా, ఇళ్ళతో చచ్చిపోతారా అంటే శరీరం అనేటువంటిది పోవడానికి పుట్టిందయ్యా, పుట్టినటువంటిది పోక మానదు. ఆ ఉన్నటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో అది అసలైనటువంటిది. ఆ అసలైనటువంటి ఆ తత్వంగా మనము తెలుసుకోగలిగితే ఈ యొక్క పరా ప్రకృతి నుంచి మనము విడిపోగలుగుతాము. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్ మున్సిపల్ స్కూల్లో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ కాశీ విశ్వనాథ్ అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ కళావతి శాంతినగర్లో పిరమిడ్ రావాలనే సంకల్పంతో సామూహిక ధ్యానం చేయించారు. 6 నెలలు సార్తో ఒకరోజు ఒక స్నేహితుడి ద్వారా వచ్చి కూర్చున్నాడు. ధ్యానం గురించి తెలుసుకున్నాడు సారు. అదేదో బాగుంది. అతను చెన్నారెడ్డి అని సార్ యొక్క మిత్రుడు. అతను ధ్యానం చేసి పలానా సాట ఇది ఉంది, పలానా సాట అది అని చెప్పేవాడు. సార్ నిజంగా అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా అవన్నీ ఉన్నాయి. ధ్యానంలో ఏదో అద్భుతం ఉన్నాయని సార్ అక్కడికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ సార్ను చూస్తానే ఇక్కడ ఆత్మజ్ఞానం తప్ప ఏం దొరకదు నీకు అన్నాడు సదానందుడు. సార్ అన్నాడు నాకు కావాల్సింది అదే సార్ అన్నాడు. అంటే ఏమి, ఒక 6 నెలల నుంచి ఎవరెవరు తిరుగుతున్నారంటే ఆడ నాకు పిల్లలు కావాలా, నాకు డబ్బులు కావాలా అనే వాళ్ళందరూ వచ్చినారు. ప్రాపంచికంగా ఆశపడిన వాళ్ళంతా వచ్చినారు. సార్ని కూడా ఆయన సెట్ చేశాడు. ఇది దానికోసం వచ్చినాడే దానికోసం వచ్చినాడు. అట్లా ఆత్మజ్ఞానం కోసం వచ్చాడు. అందుకే సుభాష్ నువ్వు ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేయాలి అన్నాడు. ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేయాలన్నాడు. ధ్యానం చేస్తే బాగా తెలుసుకోండి, ఇది మామూలు మాంసపిండమే. ధ్యానం చేస్తా సాధన చేస్తా సజ్జన సాంగత్యం చేస్తా మహానుభావుల పుస్తకాలు చదువుతా ఈ యొక్క మాంసపిండమే అద్భుతమైన మంత్రపిండం అవుతుంది. సిద్దిపేటలో ప్రపంచ శాంతి కోసం మెగా శాకాహార ర్యాలీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 26వ తేదీ శుక్రవారం నాడు జరగనుంది. కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్ జిల్లా హనుమగుండ తాలూకా కూడల్ సంగమంలో కర్ణాటక మహిళా ధ్యాన మహాచక్రం 1 కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆఫ్ భారత్ ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 26వ తేదీ శుక్రవారం నుండి జనవరి 28వ తేదీ ఆదివారం వరకు జరగనుంది. బళ్ళారి రాజయోగాశ్రమం టిఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో అమ్మా శక్తి వరల్డ్ హీలింగ్ పిరమిడ్ ధ్యాన కేంద్రం యొక్క ప్రథమ వార్షికోత్సవ వేడుకలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జనవరి 27వ తేదీ శనివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ సంస్థాపకులు బ్రహ్మర్షి చక్రవర్తి, డాక్టర్ న్యూటన్, బ్రహ్మ విద్వారిష్ట డాక్టర్ లక్ష్మి గారు హాజరు కానున్నారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.